ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎటువంటి రాజకీయాలు లేకుండా చూస్తామని మంత్రి కేశినేని చిన్ని అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతోందన్నారు. మంగళగిరి, కడపలో ఇంటర్నేషనల్ స్టేడియంల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో క్రికెట్ మినీ స్టేడియంలు నిర్మాణం చేస్తామంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎంపికయ్యారు. అయితే 8వ తారీఖున లాంఛనంగా అయితే ఆ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేశినేని శివనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నారు. సార్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏంటంటే మొత్తం కూడా ఒక రాజకీయంతో కూడుకున్న అంశం ఇది. దాన్ని ఎలా మీరు ఓవర్గైన్ చేసుకుని వస్తారు? ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్లకు నామినేషన్ వేశాం. ఇవాళ స్క్రూటినీ కార్యక్రమం ఉంది. రేపు విత్డ్రాల్స్ ఉన్నాయి. 8వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అసోసియేషన్లు, క్లబ్లు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా కోరుకున్నారు కాబట్టి ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది ఒక క్లీన్ క్రికెట్ ఇచ్చే విధంగా, ప్రాంతాలకు అతీతంగా మనం చూసాము. చాలామంది చేసిన వాళ్ళు ప్రాంతాలని అతీతంగా మనం చేయబోతాం. ఇక్కడ వాళ్ళు చేసే విధంగా కాకుండా పిల్లలకి నాణ్యమైన క్రికెట్ సదుపాయం, క్రీడాకారులకి సపోర్ట్ స్టాఫ్, కోచ్, అంతేకాకుండా ప్రతి జిల్లాలోనూ క్రికెట్ గ్రౌండ్ వచ్చే విధంగా, ఎక్కడైతే అకాడమీలు కావాలో అకాడమీలు నిర్మించే విధంగా, అంతేకాకుండా ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్టేడియంలు కావాలో అటువంటి చోట ఇంటర్నేషనల్ స్టేడియంలు తీసుకొచ్చి క్రికెట్ని మరింత ప్రజల్లోకి, ముఖ్యంగా యువకులు, పిల్లల్లోకి తీసుకువెళ్ళి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశంలో ఉన్న అన్ని క్రికెట్ అసోసియేషన్లలోగా ఒక మంచి అసోసియేషన్ లాగా తీసుకెళ్లే విధంగా మేము అందరం కలిసి కట్టుగా కృషి చేస్తాం. గతంలో ఒక విహారీ మీద కొంత రాజకీయం జరిగిందే కానీ క్రికెట్ అసోసియేషన్లో నార్మల్గా ఫంక్షనింగ్ కొంచెం బాగానే జరిగింది. చూసుకుంటే కొత్తగా ఏపీఎల్ వచ్చింది, లేడీస్ క్రికెట్ వచ్చింది, కానీ రాజకీయం జరిగింది. ఆ రాజకీయం జరగకుండా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేమెవ్వరం కూడా సెలక్షన్ కమిటీలో ఎంటర్ అవ్వం. మేమెవరైనా ఏసీఏ కింద చేయాల్సింది ఏంటంటే క్రీడా వసతులు పెంచడం, స్టేడియంలు పెంచడం, అంతేకాకుండా క్రికెట్కి మరింత సౌకర్యం కల్పించే విధంగానే చేస్తాం. ఏ రోజు అసోసియేషన్లో ఎవరున్నారు, క్రీడల్లోకి దూరకూడదని మా అందరికీ కూడా ఒక ఆజ్ఞ ఉండేది. అదేవిధంగా మేము ఎవరం కూడా ఇక్కడ చాలా అన్ని పార్టీల వాళ్ళం కూడా ఉన్నాం. దీంట్లో పార్టీలే కాదు, క్రికెట్కి సంబంధించిన వాళ్ళు మొత్తం ఉన్నారు. కాబట్టి ఇది క్లీన్గా తీసుకెళ్లే ఉద్యమే ముఖ్య ఉద్దేశం. త్వరలో మంగళగిరి క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్టార్ట్ చేయబోతున్నాం. సుమారు సంవత్సరం లోపల మంగళగిరి క్రికెట్ స్టేడియం తయారు చేసి వైజాగ్, మంగళగిరి, అంతేకాకుండా కడప స్టేడియం కూడా ఈ మధ్య కంప్లీట్ చేశారు. దానికి కూడా కొన్ని సదుపాయాలు ఇవ్వాల్సి ఉంది. ఈ 3 స్టేడియంలు ఇంటర్నేషనల్ స్టేడియం లాగా తయారు చేయడమే కాకుండా ఇంకెక్కడన్నా తిరుపతి లాంటి ప్రదేశాల్లో స్టేడియంలు అవసరమైతే అక్కడ కూడా స్టేడియంలు నిర్మిస్తాం. మిగతా క్రీడా సంఘాలను కూడా కలుపుకుని, అంటే క్రికెటే కాదు మిగతా క్రీడా సంఘాలను కూడా కలుపుకుని ఉండే విధంగా స్టేడియంలు నిర్మించబోతున్నాం. శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించి భోగాపురంలో కొంత ప్రదేశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది. అంతేకాకుండా తిరుపతిలో కూడా ఉంది. కడపలో బ్రహ్మాండమైన స్టేడియం వచ్చింది. కాబట్టి అనంతపూర్లో కానీ కర్నూలులో కానీ స్టేడియంలు కాకపోతే గ్రౌండ్లన్నా నిర్మిస్తాం తప్పకుండా. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా మా అందరికీ ఒకటే చెప్తున్నారు, క్రీడలు బాగుండాలి, అన్ని చోట్ల ఒక్క రాష్ట్రం నలుమూలలో ఉండాలి, ఒక్క ప్రదేశంలో కాన్సన్ట్రేషన్ ఉండకూడదని చెప్తున్నారు. అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారి సూత్రంలాగా అన్ని ప్రాంతాల అభివృద్ధి లాగా క్రికెట్ కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం. ఎక్కడైనా ఇంత మనం చూస్తే ఒక అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఉన్నంత రాజకీయాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో లేవు. మన కూడా చూసాం, అన్ని అసోసియేషన్లు, క్లబ్లు కూడా యునానిమస్గా మంచి బాడీని యునానిమస్గా ఎలక్ట్ చేసుకున్నారు. ఒకటే నామినేషన్ పెట్టిన అందరికీ కూడా ఒకే రకంగా సపోర్ట్ చేశారంటే ఇవాళ మేము అందరం కలిసికట్టుగా ఉన్నట్టు. అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా క్రికెట్ స్టేడియంస్ నిర్మాణం చేయడంతో పాటు ఇంటర్నేషనల్ స్టేడియంస్ కూడా అవసరమైన చోట కూడా నిర్మాణం చేస్తాము. మంగళగిరి క్రికెట్ స్టేడియం రాబోయే 7 నెలల్లో దాన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అక్కడ ఆడే విధంగా కూడా కార్యాచరణ చెప్పి కేశినేని శివనాథ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో పూర్ణ, విజయవాడ నుంచి.